భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతాటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకారం, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి, అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం. కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి అంగీకరించేందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అట్లాగే సరే, యాజమాన్యం కళాశాలకు సంబంధించిన యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు, అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర సెక్రటరీస్ కు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నా లేకున్నా తదితర అందరు మంత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫు రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞతలు ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వంతో
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల చర్చలు ఫలించాయి. మనం చూస్తున్నాం, వారం రోజుల్లో 600 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరో 600 కోట్లని దీపావళికి ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి. ముందుగా ప్రభుత్వాన్ని 1207 కోట్లు అడిగింది ఉన్నత విద్యాసంస్థల సమైక్య సంఘం. ప్రస్తుతానికి ఈ ఇష్యూ సద్దుమణిగినట్లే చెప్పుకోవాలి.